తెల్లారితే అసెంబ్లీ అంటే అబ్బా ఇదేమి మామూలు అల్లటప్ప ఎప్పట్లాంటి అసెంబ్లీ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వను అని ఛాలెంజ్ చేసిన పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, నారా లోకేష్ వస్తున్నాడు. తన భార్యని అవమానించినటువంటి టైంలో ఇంకొకసారి అసెంబ్లీలోకి అడుగు పెడితే సీఎంగానే అడుగు పెడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు వస్తున్నారు. సో ఈ అసెంబ్లీ అల్లటప్పగా ఉండదు, షేక్ ఆడిస్తుంది డెఫినెట్లీ. అయితే ఈ తెల్లారితే అసెంబ్లీ జరగబోతోంది. ఈలోపు చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి షాక్ ఇచ్చారు జగన్కి అనేది వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. వీడియో అయిపోయిన తర్వాత వరుస పెట్టి నేను మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాను, బ్రేకింగ్ న్యూస్లు కవర్ చేస్తున్నా. బ్రేకింగ్ అనమాట, బ్రేకింగ్ వచ్చిన వెంటనే వేస్తున్నా ఇన్ఫర్మేషన్ వీడియోస్. ఉద్యోగాలు కానీ, బ్యాంకులు కానీ, తిరుమల తిరుపతి సంబంధించినవి కానీ ఏది వచ్చినా వెంటనే పోస్ట్ చేస్తాను. ఒక్కసారి చూడండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ బెల్ కలిపి నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన 15 సెకండ్స్ వీడియోసే పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అవైతే. అందుకని మీకు బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీ సర్కిల్లో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ ఇంతకంటే వేరే బిగ్ సోర్స్ ఉంటుంది, నేను ఛాలెంజ్ చేయగలను. సరే, అయితే ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ ఎంట్రన్స్తో మామూలుగా ఒక 50 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో వెళ్ళటం వేరు. 40 మంది హీనపక్షం కాదు, 30 మంది కాదు, చంద్రబాబు నాయుడుకి వచ్చినట్టు 23 మంది కాదు, 11 మంది, అంటే 10 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఈయన కాకుండా మిగతా వాళ్ళు 10 మంది. సో ప్రతిపక్ష హోదా అనేటువంటిది వచ్చే ఛాన్సే లేదు. 1/3 అన్నా ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. సరే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేని అవకాశం ఉన్నప్పుడు, అంటే అవతల వాళ్ళని కొంతమంది తీసేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా నేనే ఇచ్చాను నీకు దయాదాక్షిణ్యాల మీద, నీకు ప్రతిపక్ష హోదా వచ్చిందని డైలాగులు కొట్టారు జగన్. అది ఎవరు కొట్టినా తప్పే, మళ్ళీ అదే ఇప్పుడు రివర్సల్ జగన్ తగిలినట్టుంది. ఆయన ప్రతిపక్ష హోదా లేనటువంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలు అందరితో కూడా రాజీనామా అంటున్నా, ప్రమాణ స్వీకారం చేస్తారు. చేయించిన తర్వాత అసెంబ్లీ డే 1 అడ్జర్న్ చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఎమ్మెల్యేగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు రాలేక ఆగిపోయారు. అయితే కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా ఎవరు కూడా ఆగకూడదు అంటాను. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాటం నిజంగా చేస్తున్నాం అని చెప్పే ఏ వ్యక్తి అయినా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడాలి, పోరాడాలి. కానీ వ్యక్తిగతంగా అన్నప్పుడు చంద్రబాబు వెళ్ళిపోయారు. సో ఇంకా అట్లాంటి వాటికి మనం ఏం చేయలేం. అట్లా ఆ ప్లేస్లో జగన్ ఉన్నా మనం మాట్లాడగలిగింది. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు అప్పట్లో. సో ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరు రాకపోవడం ఒక మంచి శుభపరిణామం. వాళ్ళు ఈయన అన్నారు కాబట్టి అని కాదు, జగన్ అన్నా సరే రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు వ్యక్తిగత వ్యవహారాల్లో ఎవరన్నా మాట్లాడినప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా జనాలు ఓడించాలని కోరుకుంటాను నేను. అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఏ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఈరోజు ఎమ్మెల్యేగా లోపలికి రాలేకపోయాడు. వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, అది ప్రజల్లో కూడా హర్షించరు. ఆ విషయం చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. అయినా కానీ ఇప్పటికీ సరే. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికే చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి రాష్ట్రంలో, ఉన్నప్పుడే ప్రభుత్వం మీద సరైనటువంటి ప్రెషర్ ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా చంద్రబాబు తెలుస్తుంది. ఇంకొంతమంది పార్టీలో వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక వర్గం ఏమో ఇవ్వద్దు, ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మలేము, చాలా తేడా, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి, మళ్ళీ మన పేక కొరికేటువంటి టైప్ అతను. సో దొరికింది కాబట్టి అవకాశం ఇవ్వద్దు అనేటువంటి మాట అటువైపు నుంచి వినిపిస్తుంది. మొత్తానికి కొంతమంది భారీ లెవెల్లో ఎమ్మెల్యేలతో టీడీపీ కూర్చుంటుంది, 21 మంది ఎమ్మెల్యేలతో జనసేన కూర్చుంటుంది, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని 11 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ కూర్చుంటుంది. సరే, వీళ్ళందరూ కూటమి కాబట్టి మేబీ ఒకే చోట కూర్చోవచ్చు. కానీ రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్ మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయి. రేపటి నుంచి స్టార్ట్ ఇక మ్యూజిక్, ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ లెవెల్లో ఉంటుందని చూడాలి. అచ్చెన్నాయుడిని చాలా దారుణంగా టీజ్ చేశారు, బాడీ షేమ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక సీఎం అయి ఉండి అచ్చెన్నాయుడిని బాడీ షేమ్ చేయడం చాలా తప్పు. ఆ ప్లేస్లో చంద్రబాబు ఉన్నా చెప్తున్నా. సో అట్లా చాలా తప్పు, అట్లాంటివి చేస్తారు. మరి దానికి అచ్చెన్నాయుడు ఏ రకంగా సమాధానం చెప్తారు? అంటే ఈ సమాధానాలు చెప్పుకోవడానికి టైం వేస్ట్ చేయకుండా ప్రజల గురించి ఆలోచించాలి ఎవరైనా, నేనైతే ఆలోచిస్తున్నా. సో చంద్రబాబు నిజంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్ అనుకుంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి, ఇవ్వాలి కూడా. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకుని వైసీపీ కూడా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తెలుగుదేశం కూటమి చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూనే వాళ్ళకి సరైనటువంటి సలహాలు ఇవ్వాలి. సేమ్ టైం నిజంగా వాళ్ళు మంచి చేసినప్పుడు దాన్ని కూడా మెచ్చుకునేటువంటి సద్భావన ఉండాలి వీళ్ళలో కూడా. గతంలో ఎప్పుడు లేదు. చంద్రబాబు హయాంలో జగన్ ఏ రోజు చేసింది మెచ్చుకోలేదు, జగన్ హయాంలో చంద్రబాబు చేసింది ఏ రోజు మెచ్చుకోలేదు. అంటే
95% తప్పులు చేస్తారు. బట్ 5% అన్న ఉంటుంది కదా, దాన్నన్నా మెచ్చుకోవాలి. అది కూడా చేయలేదు వీళ్ళిద్దరు. సో ఈ ఎన్నికలు ఈ అసెంబ్లీ సెషన్స్ ఏ రకంగా ఉంటాయి చూద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఒకే ఒక్కసారి షార్ట్స్కి వెళ్ళి చూడండి అంతే. ఆ తర్వాత చెప్పేది మీరు చెప్పేది మీ ఇష్టం. బట్ చూడండి, చూస్తే అందులో బ్రేకింగ్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ కవర్ చేస్తాను. వస్తే తిరుమల తిరుపతి గురించి ఇన్ఫర్మేషన్ రాగానే, న్యూస్ అట్లా రాగానే ఇట్లా పెడుతున్నాను వీడియో. 15 సెకండ్స్లోనే వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఫాస్ట్గా చెప్తున్నా. అవన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కొడితే అవన్నీ మీకు టక్క మీకు వద్దన్న నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇంపార్టెంట్వే, పిచ్చి పిచ్చి న్యూస్లు కాదు. అవన్నీ మీకు ఉపయోగపడేవి, మీకు ఇంట్రెస్ట్ అయి ఉండేవి, మీకు చాలా ఆసక్తి కలిగించే అంశాలు, మీకు ఉపయోగపడేటువంటి ఉద్యోగాల అంశాలు. ఎంతోమంది మీరు షేర్ చేయొచ్చు మీ ఫ్యామిలీస్లో, మీకైనా వేరే వాళ్ళకైనా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరీ ఒక్కసారి షార్ట్స్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనే ఫీల్ కానీ ఒక్కసారి ఓపెన్ చేసి షార్ట్స్ చూడండి.